ఈ తల్లిని ఎవరు తిట్టారు? రాహుల్ గాంధీనా, తేజస్వి యాదవా, అఖిలేష్ యాదవా? కాదు, వాళ్ళ సమక్షంలో వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు అమ్మలక్కని తిట్టారు. వాళ్ళని ఆపలా, వాళ్ళని ఏ సస్పెన్షన్ చేయాలా, వాళ్ళ మీద ఏ చర్య తీసుకోలేదు. దాంతో ఇప్పుడు అదే సెంటిమెంట్గా రంగంలోకి దిగింది ఎన్డీఏ. స్వయంగా మోడీ రంగంలోకి దిగారు. బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో మోడీ తల్లి దివంగత హీరాబేన్ను ఉద్దేశిస్తూ కొందరు విపక్ష నేతలు అవమానకరంగా మాట్లాడే ఉదంతం మీద ప్రధాని మోడీ తొలిసారిగా ఆవేదన వ్యక్తంగా స్పందించారు. బీహార్లో మహిళల నైపుణ్యాభివృద్ధి కృషి చేసే కొత్త బీహార్ రాజ్య జీవికా నిధి సహకార సంఘ లిమిటెడ్ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు, రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసింది తప్ప ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ గద్గద స్వరంలో మోడీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. నా తల్లిని అవమానించిన బీహార్ ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు నేను క్షమిస్తానేమో కానీ దేశంలోని ప్రజలు ఎవరు వాళ్ళని క్షమించబోరు. ఒకళ్ళ తల్లిని దూషించిన వాళ్ళని ఇంకొకరు పొరపాటును కూడా క్షమించబోరు. తల్లిపై దారుణ దోషణోదంతంలో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలను బాధ్యులు చేయాల్సిన కనీస బాధ్యత బీహార్లోని ప్రతి ఒక్క కుమారుడిపైన ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ పట్టణంలో ప్రచారం చేసినా అక్కడ మాతృమూర్తులు సోదరిమణుల్ని అవమానిస్తే అస్సలు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా స్పష్టంగా తెలిసేలా చేయండి అని బీహార్ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ కాంగ్రెస్ నేతలను బీహార్లోని తల్లుల సోదరిమణులు వీధుల్లోకి వచ్చి మరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టం చేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని మహిళను తిడితే ఎవరు ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలని మహిళలకు మోడీ పిలుపునిచ్చారు. బీహార్ రాజ్య జీవికా నిధి సహకార సంఘ లిమిటెడ్ అనేది మహిళా స్వయం సహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వాళ్ళ నైపుణ్యాభివృద్ధి కృషి చేస్తుందంటూ ఈ సందర్భంగా మాట్లాడారు.